వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోను శాసనమండలి సభలో ప్రదర్శన చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మ ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంటనే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది, ఏదైతే ఏది కలుస్తానో కల్తీ జరిగింది కదా, మీ హయాంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది. దర్యాప్తు చేశారు, దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా తవ్వుతా మీరు హెరిటేజ్ అంతకంటే హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటకు ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు. హెరిటేజ్కి స్వచ్ఛమైన చరిత్ర ఉంది. కంపెనీ పెట్టిన దాని నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మచ్చలేదు. అటువంటి కంపెనీ మీద కావాలని బురద చల్లడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆర్డర్ ఇస్తారు. వాడు ఎక్కడో ఏం చేస్తున్నారో అన్నది మనకు తెలియదు. మన వరకు కరెక్ట్గా సప్లై చేసాడా లేదా అని చూస్తారు. అంతేగాని దాన్ని లింక్ చేసి హెరిటేజ్ని డ్యామేజ్ చేసి విధంగా మాట్లాడడం వైసీపీ నాయకులు మాలుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు మీరు ఫోటోలు పెట్టుకుని తిరిగారో దానికి క్షమాపణ చెప్పి ఆ భగవంతుడికి మెట్లు ఎక్కి మీరందరూ కూడా ఆ భగవంతుడి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి మీరు చెప్పుకుని దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎతో కలుగుతున్నా. రాజకీయాల్లో పైకి రావాలన్నా, మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావాలన్నా ఇటువంటి ప్రజలకి గుండెలకు బాధ కలిగే విధానాలు మానుకుంటే మీకు భవిష్యత్తులో ఏమన్నా ఉంటే తప్పితే ఈ పద్ధతిలో వెళ్తే టోటల్గా పార్టీ జీరో అవుతుందని చెప్పి తెలియజేస్తాను.